ఆగిపోయినవి, ఇంతవరకు జరగనివి, ఇంతవరకు చూడనివి విసిగిపోయి ఉన్నారేమో. ఏంటి ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, ఇంకా ఎందుకు కార్యం జరగట్లా, ఇంకా ఏంటి అన్న ఆలోచనతో చాలాసార్లు మనం ఏమంటే దేవుని యొక్క ఆ యొక్క ప్రెజెన్స్ని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క కార్యాలను మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం ఒకలాంటి డిసప్పాయింట్మెంట్తో. అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి డిసప్పాయింట్మెంట్తో ఆయన సన్నిధికి నీవు ఒకవేళ దూరం అయ్యేవేమో, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే దీన్ని ఫాలో అవుతూ ఉన్నారో, ఆన్లైన్లో కూడా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా బలపరచబోతూ ఉన్నాడు. ఈ యొక్క సన్నిధిని మీరు కూడా అనుభవించబోతూ ఉన్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మీరు చూస్తారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ సమయంలో కీర్తన భాగంలోకి ఒక మాట మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. కీర్తన 22వ అధ్యాయము. నేను చదువుతాను చూడండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనంగా ఉండటలేదు. అయినను నీవు నా కుత్రమీకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొంది నీయందు నమ్మిక ఉంచి సిగ్గునొందక పోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా అని వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మికను పుట్టించుతివి. గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చినది, సహాయం చేయవాడెవడను లేడు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించునుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొనుచున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేస్తివే ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇంకా కిందకి చదువుకొని వెళ్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో సిలువ మరణమును అనుభవిస్తున్న టైంలో తను ప్రకటించిన, తను మాట్లాడిన మాటల్ని ఆల్రెడీ 22వ కీర్తనలో ముందుగానే, అప్పటికి ఇంకా క్రీస్తు పుట్టలేదు, ఇంకా రాలేదు భూమి మీదకి, కానీ క్రీస్తుని గురించిన ఒక ప్రవచనం ఇక్కడ రాయబడతా ఉంది. ఏమని? ఆయన్ని అనేక మంది కుక్కలు వెంటపడినట్టుగా పడతారంట. వృషభములు అంటే ఎద్దులు చుట్టూ చూసి బలమైన బాషాను వృషభములు అంట, బలమైన ఆ యొక్క దాడి తన మీద జరుగుతుంది. ఆ చుట్టుబడి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలిసినా ఇలా చూసుకుంటా ఉంటే తన ఎముకలు తనకు కనిపిస్తూ ఉన్నాయంట. ఇది చూస్తే ఎవరిలో ఈ ప్రవచనం నెరవేర్చబడిందంటే యేసుక్రీస్తు జీవితంలో. ఓకే, స్టార్టింగ్ ఏమంటా ఉన్నాడు? ప్రభా, నా మొర్ర ఆలకించు ప్రభా, ఎవరు నా ప్రార్థన వినట్లేదు ప్రభా, నాకెవరి నుంచి నాకు సమాధానం రావట్లేదు, నా ప్రార్థనకి ఎంత మాత్రం కూడా నాకు రిప్లై రావట్లేదని ఏమనుకుంటా ఉన్నాడు తెలిసిన? తనలో తను కృంగిపోతూ ఉన్నాడు. కానీ మరలా తను ప్రవచనాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఈరోజు నాకు శుభవార్త, కార్యము జరగట్లే, అవ్వట్లే, లేట్ అయిపోతూ ఉంది అని కృంగిపోయి నువ్వు అక్కడ ఉండిపోమాక. ఈ కండిషన్లో కూడా ఏమంటా ఉన్నాడు? 4వ వచనంలో 4-5 వచనాల్లో ఏమంటా ఉన్నాడు చూడండి. ఎటు చూసినా తనకి ఇంకా ఆధారం లేదు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించుతివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గు నొందక పోయిరి. తన జీవితంలో జరగట్లేదు కదా, అవ్వట్లేదు కదా అని తను ఏమంటా ఉన్నాడు తెలిసిన? ఇదిగో మా పితరుల జీవితంలో నువ్వు చేసావు కదా, మా పితరులు నీ అందు నమ్మిక ఉంచి సిగ్గు నొందలేదు కదా ప్రభువా. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఎక్కడ ఆగిపోతాం తెలిసిన? పక్కన వాళ్ళకి జరిగినప్పుడు బాగానే ఉంటుంది, ఎదుటోళ్ళకి జరిగినప్పుడు బాగానే ఉంటుంది. నీ పర్సనల్, నీ జీవితానికి వచ్చేసరికి కార్యం జరగకపోయేసరికి నీవేమనుకుంటావంటే వాళ్ళకి చేసిన దేవుడివి నా జీవితంలో కూడా చేస్తావు అనవు. ఏమంటావు తెలిసిన? ఇంకెప్పుడు చేస్తావు ప్రభా,
ఇంకెప్పుడు జరుగుతుంది ప్రభా, ఇంకేంటి అవ్వట్లేదు ప్రభా, ఏమి జరగట్లేదు ప్రభా, నేను అనేక దినాల నుంచి నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాను, అయినా కార్యం జరగట్లేదని మనం చాలాసార్లు మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో చాలా రాంగ్గా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడికి ఒక ప్రణాళిక నీ యందు ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోమాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న బిడ్డ, మీ పిల్లలు, మీ పుట్టిన పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు వర్షిత వచ్చింది, వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, వర్షితాన్ని అలా రోడ్డు మీద వదిలేసి ఇక్కడ కూర్చోగలదా? ఖచ్చితంగా కాన్షియస్ ఏమంటుందో తెలిసిన, అమ్మో బయట ఉంది, ఆడుతుంది, జాగ్రత్తగా ఉందో లేదు, 10 సార్లు వెళ్ళొస్తూ ఉంటుంది, ఒక్కసారి తన మీద కన్నేసి చూస్తూనే ఉంటుంది. ఈ లోకపు తల్లిదండ్రులకే ఇంత బాధ్యత, ఇంత భారము, ఇంత టెన్షన్ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఆయన మీ కొరకు ఇంకెంత ఎక్కువగా ఆయన చూస్తూ, నిన్ను గమనిస్తూ, నిన్ను పట్టించుకొని నీ గురించి ఆలోచన చేస్తాడు. ఆ విషయం ఎప్పుడైనా గమనించారా? మనం ఏమనుకుంటామంటే ఇంక దేవుడు పట్టించుకోవట్లే, దేవుడు ఎందుకంటే నేను పాపిని కదా అని దేవునికి విరోధంగా జీవించి, నాకు ఇది తగిందే, అందుకే నాకు ఇలాగ అయిందిలే, నాకు ఎందుకు ఇలా జరిగిందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో. అండ్ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన, నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అంతే. హల్లెలూయా. ఆ ప్రణాళిక కొరకు నువ్వేం చేయాలి తెలిసిన, అంతవరకు ఓపిక పట్టగలగాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రార్థన చేసి, ఏమంటా ఉన్నాడు తెలిసిన, నా దేవా పగలు నేను నీ మొరపెట్టుచున్నాను, 2వ వచనంలో, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఓకే, పగలు ఖాళీ ఉండట్లేదు, రాత్రి ఖాళీ ఉండట్లేదు, దేవుని సన్నిధిలో నిత్యము మొరపెడతా ఉన్నాడు, ఆయనను ఉత్తరం ఇవ్వట్లేదంట. మొట్టమొదటి వచనంలో కూడా అదే అంటాడు, దేవా నా దేవా నీవు నన్ను ఏలబెడి నడితివి, నన్ను రక్షింపక నార్తుదని వెనక నేల దూరముగా ఉన్నావు అంటా ఉన్నాడు. అంటే తిని జీవితంలో ఈ పరిస్థితి తెలుసు, అనుభవిస్తూ ఉన్నాడు, దేవుడు తనకి రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మనం కూడా ఏమనుకుంటాం తెలిసిన, దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదంటే నీ ఆలోచన విధానం ఎలా ఉంది తెలిసిన, నీ జీవితంలో కార్యం జరగకపోతే దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటున్నావు. ఇక్కడ ఈయన కూడా అదే అనుకున్నాడు. అంటే నా జీవితంలో ఏ మార్పు కలగట్లే, ప్రార్థన చేస్తా ఉన్నాను కానీ ఏ విధమైన మార్పు చెందట్లే, నాకు ఏ సహాయం అందట్లేదు, నేను సహాయం కొరకు దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాను కానీ ఏ సూపర్ న్యాచురల్ సహాయం కూడా నాకు అందట్లేదు. అందనంత మాత్రాన్న, జరగనంత మాత్రాన్న నీవేమనుకుంటున్నావంటే ఒకటి ఫిక్స్ అయిపోయి, ఇంక దేవుడు నన్ను పట్టించుకోవట్లే, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఓకే, సహాయం చేయకున్నట్లు హస్తము కురచ కాలేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నువ్వేమనుకుంటావు తెలిసిన, నీ బాధలో, నీ కష్టంలో, నీ యొక్క కన్ఫ్యూజన్ మైండ్లో నువ్వేమనుకుంటావంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లే, దేవుడు నన్ను వినట్లే, నాకు జవాబు రావట్లేదని నువ్వు ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతా ఉంటావు. ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన, నెక్స్ట్ నీ జనరేషన్కి అది అందిస్తూ ఉంటావు. అది చాలా డేంజరస్. అందుకనే మన బిడ్డలు చాలామంది విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి తెలిసిన, నువ్వు ప్రార్థన చేస్తావు కార్యాలు జరగకపోయేసరికి వాళ్ళు కూడా గమనిస్తారు, పిల్లలు చూసి, ఏంటో ఇంత ప్రార్థన జరిగినా ఇంత చేసినా అవ్వట్లే అని అంటే ఏమనుకుంటావంటే ఇంక దేవుడు పట్టించుకోవట్లే, దేవుడు చూడట్లే. కానీ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఒక ప్రవచన రీతిగా ఆయన మొరపెడతా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, రాత్రికి రాత్రి, పగలు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే ఆయన వినట్లేదు. వినకపోగా ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలిసినా ఇంకా టైట్ అయిపోతా ఉంది. ఓకే, అప్పుడు దాకా ఒక బాధ అంటే ఇంకొక బాధ, బాధ మీద బాధ, కష్టం మీద కష్టం నీ మీదకి వస్తూ ఉందా? ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటగా నేను చెప్తా ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ధైర్యం తెచ్చుకోనండి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ఏమంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోవాలంట. హల్లెలూయా. అంటే దేవుడి మాట ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు? ఇప్పుడు చూడండి, ఆకలేస్తుందని బ్రదర్ అడిగారు అనుకో, టైటస్ బ్రదర్ నన్ను అడిగారు అనుకో, ఆకలేస్తుంది బ్రదర్, నాకు ఏమైనా తినాలనిపిస్తుంది అంటే, ధైర్యంగా ఉండు అని అంటే ఎలా ఉంటుంది? మనకు కొట్టాలనిపిస్తుంది ఆయనకి, నాకు. ఓకే, ఏంటి మనిషికి బుర్ర ఉందా, నాకు ఆకలేస్తుందంటే ఈయనేంటి ధైర్యంగా ఉండమంటా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమ కలుగుతుందంట, అయినను ధైర్యం తెచ్చుకోమన్న మాటకు అర్థం ఏంటంటే, నీ శ్రమలో, నీ కష్టంలో, నీ మహిమ నుంచి దేవుడు అధిక మహిమకు తీసుకెళ్ళిపోతాం. అది ఆయన ఒక కాన్సెప్ట్. హల్లెలూయా. శ్రమ వచ్చింది, నాకే కష్టాలు రా బాబు, నాకే బాధలు, అందరూ బాగానే ఉంటున్నారు, నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ అందరిని చూసినప్పుడు అందరూ బాగానే ఉంటున్నారు, నాకేంట్రా బాబు ఈ బాధ అనుకుంటావు. కానీ గమనించాలి, దేవుడు నీ మహిమను అధికం చేయడం కోసమే. అందరికీ దేవుడు అలౌ చేయడండి, గమనించండి. అందరికీ ఆ పరిస్థితి రాదు, భరించలేని వాళ్ళకి అసలు దేవుడు అస్సలు సమస్య లేదు, ఇవ్వనివ్వడు.
నువ్వు మోయలేంది, నువ్వు భరించలేంది, నీ వల్ల కాంది నీకు ఎవరని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు అంటూ యేసుక్రీస్తు జీవితానికి వచ్చేసరికి ఏమైతా ఉంది, ఇక్కడ చెప్తా ఉన్నాడు, నా పితరులకి కాపాడేవు కదా ప్రభా, వాళ్ళని సిగ్గుపరచలేదు కదా ప్రభా, నాకు మొర వినకపోయినా ఏమంటా ఉన్నాడు తెలిసినా, పితరులకు దేవుడు చేసిన కార్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో నా జీవితంలో ఇంకా నీ ఎప్పుడు గమనించాలి, లేట్ అవుతుందా, అవ్వట్లేదా, నువ్వేమంటావు తెలిసిన, స్టాప్ అయిపోతున్నావు, అక్కడితో ఆగిపోతున్నావు. ఆగిపోకూడదు. ఇక్కడ 4వ వచనానికి ఏమంటున్నావు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి కదా ప్రవ్వా. మళ్ళీ 5వ వచనం ఏమంటున్నాడు, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచి వారు ఎవ్వరు సిగ్గుపడలేదు కదా ప్రవ్వా. నువ్వు నా జీవితంలో కూడా చేయలేవు, నేను సిగ్గుపడను ప్రవ్వా ఈ కష్టంలో అని చెప్తూ తన మీదకి ఎలాంటి కష్టం వచ్చిందో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలిసినా, ఆయన చిన్నప్పటి నుంచి నీ మీదే నమ్మకం కదా ప్రభా అని 12వ వచనంలో ఏమంటున్నాడంటే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశ బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించుచుండు సింహం వలె నోళ్ళు తెరచుచున్నారు. ఆ కష్టాన్ని ఏమంటా ఉన్నాడు తెలిసినా, ఇగో బలమైన వృషభములు అంటే, వృషభం అంటే ఎద్దు. చూడండి, చాలాసార్లు ఎద్దుల్ని కంట్రోల్ చేయడానికి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు, దాన్ని ఎంతన్నా కంట్రోల్ చేయడానికి చాలామందిని పొడి చేస్తూ ఉంటుంది. అలాంటి ఎద్దులంట తన చుట్టూ చుట్టబడి తను ఒంటరిగా విడిచిపెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఎద్దు వస్తుంటే పరిగెడతా ఉంటారు చాలా. ఆ గేమ్లో మీరు చాలాసార్లు ఆ గేమ్స్ చూసే ఉంటారు. అది పరిగెడుతూ ఉంటే దాన్ని తప్పించుకొని దాన్ని ఆడిస్తూ ఎన్నో చాలామందికి అటాక్ కూడా చేస్తూ ఉంటాయి. అలాంటి ఎద్దులు, అలాంటి వృషభంలో ఆయన చుట్టూ ఆయన ఒక్కడిని విడిచిపెట్టేసి ఒక గ్రౌండ్లో ఆయన వదిలిపెట్టారనుకో ఎలా ఉంటుందో ఆలోచించండి. తప్పించుకోలేని పరిస్థితి, ఎక్కడికి పారిపోలేని పరిస్థితి, పొడుస్తూ ఉన్నాయి. అలా పొడిచినట్టుగానే యేసుక్రీస్తుని ఆ రాత్రి వేళ పట్టుకొని ఏం చేశారో తెలిసిన, కుమ్మేస్తూ ఉన్నారు. కొట్టినోడు కొట్టినట్టు లాక్కొట్టి ప్రవశించి నువ్వు ప్రవశిస్తావంట కదా. ఎలా ఉంటుంది ఆలోచించండి. యేసుక్రీస్తుని ఆవిడ కళ్ళు మూసి వెనక నుంచి కొట్టి, ఎవడు కొట్టాడు ప్రవచించి నువ్వు ప్రవచిస్తావంట కదా. చచ్చినోళ్ళు లేపేవంట కదా. ఇప్పుడు లేపుతావా? ఎన్ని డైలాగులు పడి ఉంటాయి, అన్ని బైబిల్లో రాయబడలేదు. కానీ ఆలోచించండి, ఆయన మీద ఎంత ఉక్రోషం, ఎంత కోపం ఉందో యేసుక్రీస్తు మీద. ఆ కోపమునంతా దుష్టుడు సాతానుడు తీర్చుకోవడానికి ఆ మనుషుల్లోకి దూరి ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలి, అన్ని రకాలుగా. చూస్తే ఏమంట, ఎముకలు కనిపిస్తున్నాయంట. చూడండి, నేను నీళ్ల వల్లే పారబోబెడితే 14వ వచనంలో ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయిను, చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొనిచున్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేస్తేవేమి అని చెప్తా ఉన్నాడు. 16వ వచనంకి వచ్చారు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇది ప్రవచనం. చూడండి, యేసుక్రీస్తు 3 మేకలు ఇప్పుకోలేకపోయాడు, సిలువ నుంచి దిగలేకపోయాడని ఇప్పటికీ చాలామంది మాట్లాడుతున్నారు. 2000 సంవత్సరాలకు ముందే, 2500 సంవత్సరాల ముందు ప్రవచనం ఇది. నా చేతులు పొడవబడి ఉన్నాయి, నా కాళ్ళు పొడి చేశారని చెప్తాడు. అంటే కాళ్ళు చేతులకు మేకులు ఎవరు కొట్టబడ్డాయి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారికి. ఎగ్జాక్ట్గా ఈ ప్రవచనం అతని జీవితంలో నెరవేర్చబడతా ఉంది. ఇంత శ్రమ కలుగుతూ ఉంటే లాస్ట్కి ఏమంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టితివి, నన్ను ఎందుకు మర్చిపోయావు అని చెప్తూ నా ఆత్మని నీకు అప్పగిస్తా ఉన్నాను. ఇదంతా చూడడానికి ఎలా ఉంది? పాపం. నాకు బాగా గుర్తు, నేను డిగ్రీ చదివే టైంలో రాజమండ్రి ఆ ప్రాంతంలో పరిచర్యకి మేము బయటికి వెళ్తున్నప్పుడు చాలా చోట్ల తెరకట్టి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక సినిమా వేసేవాళ్ళం చాలా పల్లెటూరులో. ఆ సినిమా వేసినప్పుడు చాలామంది ముసలోళ్ళు, మామలు ఉంటారు కదా ముసలోళ్ళు, పాపం ఏడ్చి ఆ యేసుప్రభుని కొడతా ఉంటే అక్కడ తెర మీద మొత్తం స్క్రీన్లో చూసేవాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చి వాళ్ళని పేడకళ్ళు ఇచ్చి కొట్టేసేవాళ్ళు, ఎవరు యేసుప్రభుని కొడుతున్న వాళ్ళని. ఆ తెరంతా మొత్తం వైట్ తెర నల్లగా అయిపోయేది. ఇదేం బాధరా అనుకునే వాళ్ళం మేము. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయేవాళ్ళు అనమాట. అంటే యేసుప్రభుని కొడతా ఉంటే ఇలా అంటారా అని ఆ విధంగా యేసుక్రీస్తుని అది ఆ సినిమా తీసిన ఆయన అన్నాడు, జస్ట్ నేను తీసింది ఒక 40%, 30%, 100% నేను తీయలేకపోయాను. యేసుక్రీస్తుని ఏ విధంగా వాళ్ళు హింసించారో, ఏ విధంగా బాధ పెట్టారో ఇక్కడ క్లియర్ రాయబడింది. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపులు కూడి నన్ను ఆవరించున్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇంత శ్రమ కలుగుతా ఉన్నా దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు యేసుక్రీస్తు విషయంలో. ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎన్ని మాటలు అంటూ ఉన్నారు. నీ దేవుడు కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా అంటాడు ఒకడు,
ఏంటి నిన్ను నువ్వు రక్షించుకోలేవన్నా అడుగు. పక్కన దొంగ కుడిపక్క ఎడంపక్క దొంగల్లో ఒక ఎడంపక్క దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఇంత శ్రమలో ఇన్ని డైలాగులు, ఇన్ని మాటలు ఆలోచించండి. నువ్వు నేనైతే ఎందుకు ప్రభువా, నాకు నేను చచ్చిపోతామేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును తండ్రికి అప్పగించేంత వరకు ఓపిక పట్టాడు, భరించాడు. ఫైనల్గా ఏమైందో తెలిసిన, ఎంత గొప్ప విజయం వచ్చింది తెలిసిన. మనకు తెలియదు, అందుకే మనం ఏమనుకుంటామంటే ఆ శ్రమను బట్టి వెంటనే దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఏంటో దేవుడు పట్టించుకోవట్లే, ఈ కష్టంలో ఉండిపోతామా, ఇదే నా బ్రతిక, ఇదే నా జీవితం అని నీవు మొదట చూపించిన ఆ ఇష్టత, మొదట చూపించిన దేవుని పట్ల ప్రేమ, మొదట చూపించిన ఆసక్తిని నువ్వేమైపోతా ఉన్నావు తెలిసిన, నీకు వచ్చిన శ్రమను బట్టి పక్కన పెడతా ఉన్నావేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. నువ్వేం చేయాలి తెలిసిన, క్రీస్తు వలె నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకోవడం నేర్చుకోవాలి. కష్టపెడతా ఉన్నారు కదా, పొడుస్తూ ఉన్నారు, అన్నీ చెప్తా ఉన్నాడు. ఇదిగో కుక్కల్లా నా మీద పడిపోతున్నారు. చూడండి, ఒక మనిషి మీద ఒక 10 కుక్కలను వదిలేశారనుకో ఎలా ఉంటుంది, ఎక్కడ కరుస్తాయో తెలియదు, ఎక్కడ మాంసం పీకుతాయో తెలియదు. అదే విధంగా, ఎందుకంటే ఆయన చూసుకుంటేనంట ఎముకలు కనిపిస్తూ ఉన్నాయంట, అంటే ఈ పై చర్మం అంతా ఒలిచివేయబడింది. అంత దారుణమైన శ్రమ భరిస్తూ చేస్తున్న ప్రార్థన, ప్రభువా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేసావయ్యా. అయినా దేవుడు రెస్పాండ్ అవ్వట్లే. కుమారుడి విషయంలో ఎంతో ఇష్టం ఆయన కుమారుడు కోసమే ఈ భూమి సకల జగత్తుని ఎవరి కోసం చేశాడు తెలిసిన తండ్రి, కేవలం క్రీస్తు కొరకే. కుమారుడు కొరకు ఇవన్నీ కలగజేసి ఆ కుమారుడు అంత శ్రమ పడతా ఉన్నా, అంత వేదన పడతా ఉన్నా రెస్పాండ్ అవ్వకపోయేసరికి తనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు కదా, మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రాణం పోయిందో, తన ఆత్మ ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడో కిందకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలిసినా, పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళం కూడా ఆయన బంధించలేకపోతా ఉందంట. పాతాళం యొక్క తాళం చెవులు తీసుకొని వచ్చాడు ఆయన. తీసుకొని వచ్చి కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి చూద్దామా. కొలసీల పత్రిక చాలా క్లియర్గా ఉంటుంది. దేవుడి యొక్క అత్యధిక విజయం అక్కడ మనకు అనిపిస్తుంది. కొలసీలు 2 14 నుంచి చదువుతాను చూడండి. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డంకము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. ఎంత గొప్ప మహిమ కార్యం చేశాడంటే, ఆయన సిలువ మరణం పొందే వరకే ఆ శ్రమనంతా అనుభవించాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో పాతాళంలోకి వెళ్ళాడు. ఎవరినంట? ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. అంటే వాళ్ళకి ఇంకా ఆయుధాలు లేవు. మనం ఏమనుకుంటాం, సైతాన్ గడు పీకేస్తున్నాడు, తొక్కేస్తున్నాడు, పేక పిసికేస్తున్నాడు, ఇవన్నీ చెప్తాం. వాడికి ఆయుధం లేదంట. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నిన్ను బాధ పెట్టే ఆ సాతానుడికి ఆయుధం లేదు. ఆడికి నీవే ఆయుధాలు ఇస్తున్నావని చెప్పు. నన్ను పొడిచేస్తావా, నన్ను చంపేస్తావా, నీవు ఆయుధం ఇస్తున్నావు. ఆడికి నిజానికి ఆయుధం లేదు, ఆడు నిన్నేం చేయలేడు. అని నువ్వేమనుకుంటున్నావు తెలిసినా, ఆడికి ఇంత సోలం ఉంటుందేమో, ఇంత ఖడ్గం ఉంటుందేమో, నువ్వు ఇమాజినేషన్ చేసుకొని వాడికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. ఈరోజు నువ్వు నమ్మాల్సిందేంటి తెలిసిన, నీ శ్రమలో నీ కష్టంలో నీవు క్రీస్తులాగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ప్రభువా నా ప్రార్థన వినట్లేదా, నా కార్యం జరగట్లేదా, ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో మార్పు చెందట్లేదా, ఏమి ఇంచు కూడా కదలట్లేదా, ప్రభువా ఇస్తారండి అయ్యులు. హల్లెలూయా. అప్పుడు నువ్వు చేయాల్సిందే తెలిసిన, నా పూర్వీకుల జీవితాల్లో నువ్వు చేస్తావు. ఇప్పుడు మన పూర్వీకుడు ఎవడు? మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన జీవితంలో ఎలాగైతే నువ్వు మహిమనిచ్చావో, నా జీవితంలో ఒక మహిమను నువ్వు తీసుకురాబోతా ఉన్నావు ప్రభా. నేను నమ్ముతా ఉన్నాను, నా శత్రువులను నా పాద పీఠముగా నువ్వు చేయబోతా ఉన్నావు. నా పాదాల కిందకి శత్రువులందరూ రాబోతా ఉన్నారు ప్రభా. నేను నమ్ముతా ఉన్నా ప్రభా. ఏదైతే నన్ను కష్టపెట్టింది, ఏదైతే నన్ను బాధ పెట్టింది, ఏదైతే నన్ను ఇబ్బంది పెడతా ఉందో వాళ్ళందరూ నా పాదాల కిందకి నువ్వు తీసుకురాబోతా ఉన్నావు ప్రభా.
నేను నమ్ముతా ఉన్నా. నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తి, నిజంగా క్రీస్తుని వెంబడించే వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలిసినా ఈ విధంగానే వాక్యానుసారంగా మనం ఆలోచించగలగాలి. కానీ మనం ఎలా ఆలోచిస్తాం, దానికి భిన్నముగా ఆలోచించి దేవునికి దూరం అయ్యే కొలది ఏమైతే తెలిసినా శ్రమ అధికమైపోతుంది, కష్టం అధికమైపోతుంది. నీవు దేవునికి దూరం అయ్యే కొలది నీ జీవితంలో ఇంకా నీవు వేదన గురి అవుతూ ఉంటావు. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని తెలిసినా, నా ఎదుకు రండి, ప్రయాసంతో భారం వస్తున్న సమస్త జనులారు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. క్రీస్తు ఏం చేశాడు తెలిసినా, ఆ శ్రమలో వేదనలో తండ్రి ఆయనకు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకపోయినా ఓర్చుకున్నాడు, ఓపిక పట్టాడు. ఏమయ్యాడు తెలిసినా, అన్ని నా పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటారో తెలిసినా, ఇప్పుడు తీనవసరం లేదు, 2వ అధ్యాయము 6 నుంచి మీరు చదువుకొని వెళ్తే, ఆయన దాసుని రూపం ధరించుకొని ఆయన మహిమనంతటిని పక్కన పెట్టి ఆయన రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చి ఎలాగంటే సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చించబడిందంట. యేసుక్రీస్తుని అన్నారు, దిగిరా దేవుని కుమారుడు అయితే రా, చెయ్యి, నిన్ను నువ్వు కాపాడు కింద అన్నవాళ్ళు. ఇప్పుడు చూడండి, యేసు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే క్యాన్సర్లు పోతున్నాయి. అద్భుతము కాదా? యేసు నామం, ఎవడన్నా దెయ్యం పట్టినోడి దగ్గరికి నువ్వు వెళ్ళి యేసు అని చూడు ఒకసారి. ఆ యేసు నామం ఎంత హెచ్చించబడింది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒక దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి నువ్వు యేసు అని చూడు, గజ్జ 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 అనకపోతే నన్ను అడగండి. ఒకసారి మేము దశరథ్ గారు వాళ్ళ ఊరు వెళ్ళాము ఒక 4-5 years బ్యాక్. ఎక్కడ శ్రీకాకుళం లోపలికి ఒక విలేజ్, వాళ్ళ పిన్ని గారికి ఒక దురాత్మ చేత ఆమె చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంది. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి మేము జస్ట్ ప్రార్థన చేస్తుండగానే ఆమెలోకి దురాత్మ వచ్చేసింది, తల ఎరబోసేసుకుంది. ఊరిలో ప్రజలందరూ జనాలు చూస్తూ ఉన్నారు. మేము ప్రార్థన చేస్తూ ఉంటే నాలుక బయటికి తీస్తూ ఉంది. మీరేం చేయలేరురా, ఎంతోమందిని చూశాను రా, మీరే పాటరా అంటుంది మమ్మల్ని. మాకు తెలిసింది ఒకటే, ఆయన నామము. హల్లెలూయా. యేసు నామము, యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసు నామములు ఆజ్ఞాపిస్తా ఉన్నామని చెప్పాము. అది చాలా డ్రామా చేసింది మా ముందు, వెళ్ళనట్టుగా, మీరేమి చేయలేనట్టుగా చాలా డ్రామాలు చేసింది. కానీ మాకు తెలుసు, యేసు నామము ఎప్పుడైతే ప్రకటిస్తామో అక్కడ దేవుని యొక్క దూతలు వస్తాయి, దాన్ని తొక్క తీసేస్తూ ఉంటాయి, అది కాలిపోతూ ఉంటుంది, దానికి దెబ్బలు తగులుతూ ఉంటాయని మాకు తెలుసు. కానీ అది బిల్డప్ ఎలా ఇస్తే తెలిసినా, మీరేం చేయలేరు, చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అసలు పట్టించుకున్నట్టుగా బిహేవ్ చేస్తారు దెయ్యం పట్టిన వాళ్ళు. కానీ నీవు యేసు నామం మానక మాట్లాడుతూ ఉంటే ఏమంటుంది తెలిసినా, అమ్మో ఈ కాలిపోతున్నానని ఒక టైం వచ్చింది, ఆమె వెంటనే ఫ్రీ అయిపోయింది. హల్లెలూయా. దేవుని చేసే కార్యాలు ఇలాగనే ఉంటాయి. ఒకసారి నాకు బాగా గుర్తు, శామ్యూయల్ చర్చ్లో ఒక పాప, కామేశ్వరి అని ఒక పాప ఉండేది. ఆ పాప కూడా దెయ్యం పట్టి అలాగే ఇబ్బంది పడుతూ ఉంటే కిందన పాస్టర్ గారి ఇంట్లో కిందన ఆమెను పెట్టారు. ఆ రూమ్లోకి వెళ్ళిపోతే తన పేక నొక్కేసుకుండేది. అందరూ మేము కంట్రోల్ చేసి మేము దగ్గర ఉండేవాళ్ళం, అందరం ప్రార్థన చేస్తున్నాం. నేనేమంటున్నానంటే పక్కన కూర్చొని యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని మాట్లాడుతున్నాను. నా నోట్లో బయటకు కూడా అనలే. ఆమెకు అర్థమైపోయింది దెయ్యం పట్టిన ఆమెకి. అమ్మో యేసు రక్తం అంటున్నాడు ఈయన, యేసు రక్తం అంటున్నాడు అంటుంది. నేను అంటున్న సంగతి పక్కనోడు కూడా తెలియదు. అంటే ఆ నామానికి అంత గొప్ప మహిమ ఉంది. హల్లెలూయా. ఈ భూమి అందే కాదు, పరలోకం అందే కాదు, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం ఎందుకు హెచ్చించబడింది తెలిసినా, ఆయన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఈరోజు నీకు కలిగే శ్రమను బట్టి నువ్వు విసిగిపోమాక, వేదన చెందమాక, నువ్వు ఓర్చుకొని, ఎందుకంటే నువ్వు మొయ్యలేంది, నువ్వు భరించలేంది నేను నీకు ఇవ్వనన్నాడు దేవుడు. యాకోబు పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. నువ్వు భరించలేంది, నువ్వు మొయ్యలేంది నీకు ఇవ్వనన్నాడు దేవుడు. అంటే నీకు ఆ శ్రమ వచ్చిందంటే నువ్వు మొయ్యగలవని కదా దేవుడు నీకు అప్పచెప్పాడు. దాన్ని ఏం చేయాలి తెలిసినా, ఓపిక కలిగి ఆయన మీద ఆధారపడుతూ, క్రీస్తు ఆయన మీద ఆధారపడతా ఉన్నాడు. ఇదిగో ప్రభు ప్రవచనాలు ఎత్తుతా ఉన్నాడు, ఇదిగో మా పూర్వీకులకి ఇలా చేసావు కదా, ఇలా చేసావు కదా, నువ్వు చేస్తావు, నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇంత శ్రమ పడుతున్నా ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల్ని నీ శ్రమ కాలంలో నువ్వు మాట్లాడడం నేర్చుకో. హల్లెలూయా. సీక్రెట్ ఒకటే, నీకు దేవుడిచ్చే ఆయుధం ఏంటి తెలిసినా, నీ కష్టంలో నీకు జరగట్లేదా, ఎండిపోయిందా, డ్రై కండిషన్లో నీవు మాట్లాడాల్సిన మాట ఏంటి తెలిసినా, ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నాకు సహాయం చేయగలడు. అందట్లేదా, సహాయం అందకపోయినా, ఏం అందకపోయినా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి తెలిసినా, ఆయన వాగ్దానాన్ని నువ్వు పదే మాట్లాడగలగాలి. హల్లెలూయా. సాతానుడికి బుర్ర పాడైపోయింది ఏంటి తెలిసినా, సిలువేసేసాము, చంపేసాము, ఇంక గెలిచేసాము, అయిపోయింది అనుకున్నాడు. వాడికి అర్థం కాని విషయం, ఆయన పాతాళంలోకి వెళ్ళి పాతాళం కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోయిందంట. ఆడ తాళాలు తీసుకొచ్చేసాడు యేసయ్య. బాహాటంగా ప్రధానులు, అధికారులు ఎవరైతే ఉన్నారో నిరాయుధులుగా వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకొస్తాడు.
బాహాటంగా వేడుక కనపరిచి వాళ్ళని సిగ్గుపరిచేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా ఈ శ్రమను బట్టి, ఈ బాధను బట్టి, ఈ కష్టాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోయిన అవసరం లే. నువ్వేం చేయాలి తెలిసిన? తిరిగి దేవుని యొద్దకు మరలారా.